పోక్సో యాక్ట్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ఎల్పిడిఓ ద్వారా చేశాము. అది మీకు అందరికి తెలిసిన విషయమే. సో ముఖ్యంగా ఈ యాక్ట్ గురించి ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కోర్ట్ అనే తెలుగు మూవీ చూడడం జరిగిందండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీ ఎంటైర్ మూవీ ఈ పోక్సో యాక్ట్ చట్టం చుట్టే తిరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే పోక్సో యాక్ట్ అంటే మీకు అందరికి తెలిసిన విషయమే. గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కొరకు తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ పేరు పోక్సో, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ అనే యాక్ట్ ని మన 2012లో ఈ యొక్క లాని తీసుకొచ్చారు, ఈ యొక్క యాక్ట్ ని తీసుకొచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాలో ఈ యొక్క యాక్ట్ గురించి మెయిన్ గా ఫోకస్ చేస్తూ అటు అమ్మాయిలు 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి అమ్మాయిలను ఎవరైనా వేధించినా కానీ కూడా యాక్ట్ ని ఎలా యూజ్ చేయాలనే దానిపైన. సో ఈ మూవీలో ఏంటంటే ఒక అమ్మాయి 18 ఏళ్ళ లోపు అమ్మాయి తాను సెక్షువల్ హరాస్మెంట్ కి గురైంది అనేసి వాళ్ళ బాబాయ్ ఒక తప్పుడు కేసుని ప్రొజెక్ట్ చేసి ఈ కోర్ట్ అనే మూవీలో ప్రొజెక్ట్ చేయడం జరిగింది దర్శకుడు. అండ్ ఈ కోర్టు మూవీలో ఎస్పెషల్ ఏంటంటే ఈ చట్టాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, దుర్వినియోగం ఎలా చేస్తున్నారు అనే దానిపైన చూపించడం జరిగింది. సో ఒక జూనియర్ లాయర్, అంటే ఒక సీనియర్ లాయర్ కింద ఉన్నటువంటి జూనియర్ లాయర్ ఈ యొక్క కేసుని టేకప్ చేసి తనదైన శైలిలో వాదించి ఈ కేసులో గెలవడం జరిగింది. పూర్తిగా మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ మూవీని చూడండి, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే మూవీ ఇది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ యాక్ట్ గురించి మీకు ఒక అవగాహన ఉండాలి అండ్ ఈ యాక్ట్ ని దుర్వినియోగం చేసుకోదనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మనం గత కొద్ది సంవత్సరాలుగా ఈ పోక్సో యాక్ట్ గురించి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా మాకు తోచిన విధంగా మేము ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఈ యాక్ట్ గురించి అవగాహన కల్పిస్తున్న విషయం మీకు అందరికి తెలుసు. సో కోర్టు మూవీని చూడండి, ఎందుకంటే ఇందులో హీరోయిన్స్ గురించి నేను పెద్దగా నాకు అంత ఐడియా లేదండి. సో కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా మూవీ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది కాబట్టి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక మంచి సమాజానికి ఉపయోగపడే మూవీని చూడాలని కోరుకుంటూ సెలవు.